మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. సహోదరి సహోదరులారా, విశ్వాసి క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు విశ్వాసిలో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మనుషుల యొక్క పాపం వలన చనిపోయాడు. చనిపోయింది ఎప్పటికీ ఒక్కసారి. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే దేవుని కోసమే జీవిస్తున్నారు. విశ్వాసులుగా మీరు కూడా దేవుని లాగానే, యేసుక్రీస్తు లాగానే జీవించాలి, దేవుని కోసమే జీవించాలి. దేవుడు చూసినట్టుగానే వారు ఈ విషయాలను చూడాలి. క్రీస్తు చనిపోయినప్పుడు తాము చనిపోయామని, ఆయనలో నూతన జీవానికి తిరిగి లేచామని ఎంచుకోవాలి. యేసుక్రీస్తులో ఉండటం అంటే ఆయనతో ఐక్యమై ఆధ్యాత్మిక దేహములో అవయవంగా ఉండటం. సహోదరి సహోదరులారా, మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏంటో పెట్టగలరు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.